హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అల్లరి పిల్ల వెంచుక. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మేమైతే మా ఊరికైతే వచ్చేసాము. ఇల్లంతా కూడా ఎలా పడితే అలా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంకా బయట కడగలేదు, లోపలైతే క్లీన్ చేశాను. ఎంత క్లీన్ చేసినా పిల్లలతో ఎలా ఉంటుందో తెలిసిన విషయమే కదా. చూడండి అసలు ఇల్లు ఎలా ఉందంటే అలా ఉంది. ఇదంతా క్లీన్ చేయాలి. మా హస్బెండ్ కోసం అయితే పొద్దున్నే బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు 6:30 అలా అవుతుంది. ఇంకా మా పిల్లలు ఎవరు లెక్కలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా బాక్స్ క్లీన్ చేయాలి, బయట క్లీన్ చేయాలి, ఇంట్లో క్లీన్ చేయాలి, చాలానే ఉంది. మా ఛానల్ నచ్చినట్టయితే చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, నేను చూపిస్తూ ఉంటాను మీకు. చూడండి మా పిల్లలతో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, అలా ఉంటుంది హౌస్ క్లీనింగ్ అన్నాక. అస్సలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ తీసేస్తారు. ఇవి అయితే నేను ఉతుకుతున్నాను, వాష్ చేస్తున్నాను అనమాట, క్లీనింగ్ చేస్తున్నాను. ఒకటి కూడా లోపల పరుపు అయితే అవి వేసాను నేను ఆల్రెడీ. 1 month వరకు లేం కదా, ఎలా పడితే అలా ఉంటాయి అనేసి కొంచెం ఇది బయట చూడండి, లోపలంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ గాలికి. సో ఎన్నిసార్లు తుడిసినా సరే ఇంకా ఎంత చెత్త ఉందో తుడిసాక చూపిస్తాను ఎంత చెత్త ఉందో అన్నది. నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటా అనేది. ఫస్ట్ అయితే కనుక ప్యాన్ అయితే హీట్ అయ్యింది ఫ్రెండ్స్. ప్యాన్ అయితే హీట్ అయ్యింది. క్లీన్ చేసి ముగ్గేసాను. బయట అయితే క్లీన్ చేసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. లోపలికి వచ్చేసరికి ఇలా ఉంది. మా బాబుకి స్కూల్ టైం అనేసరికి చలేసేస్తుందండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఫ్యాన్ లేకపోతే ఉండడు, అలాంటిది దుప్పటి కప్పుకుని ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అందరి పిల్ల వెంచుక. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఈరోజు వచ్చేసరికి వంకాయ మెత్తల్లో వండుతున్నాను. నా స్టైల్లో ఎలా వండుతానో మీరే చూసేది. ఇది వచ్చేసరికి మెత్తల్ని ఫ్రై చేసుకుని ఉంచా. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను, మగ్గనేస్తున్నాను. ఇది వచ్చేసరికి మెత్తలు ఫ్రై చేసుకుని ఉంచాను. మెత్తలు వచ్చేసరికి వంకాయలు సాల్ట్ వాటర్లో ఉంచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంచుక 25 vlogs అండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నేను వచ్చేసరికి వంకాయ మెత్తల్లో కర్రీ వండుతున్నాను. నా స్టైల్లో నేను ఎలా వండుతానో మీరే చూసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు అయితే వ్లాగ్స్ తీయడం అయితే కుదరలేదు, నేను ఊర్లో ఉండిపోయాను. మొత్తం అయితే చూసేయండి ఇప్పుడే. ఇంకోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి ఇందులో జీరా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం అలాగే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ కూడా. ఇది వచ్చేసరికి మెత్తలు ఫస్టే తలకాయని వెనకాల ఉంటుంది కదా బ్యాక్, అది క్లీన్ చేసేసి శుభ్రంగా
సాల్ట్ వాటరు పసుపు వేసేసి బాగా కడిగేసాను ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను. ముక్కలు అనేసరికి పోసుకొని ఉంచుకున్నాను. నేను సాల్ట్ వాటర్లోనే ఉంచాను ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ వాటర్లో అయితే ఉంచుకున్నాను. టమాటా అయితే ఏమీ వేయట్లేదు నేను. ఓన్లీ వంకాయ మొత్తంలో ఎగురే చాలా బాగుంటుంది. మా పాప ఏడుస్తుంటే మా పాపను ఎత్తుకొని పోసినట్టు నిద్రకు వచ్చి ఒకటే ఏడుపు. సరేలే ఇంకా పడుకోబెట్టద్దామని వెళ్ళాను. ఎన్నిసార్లు ఏముందో వంకాయ మగ్గిపోవద్దు కదా ఏ విధంగా పోసుకున్నప్పటికీ. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ పసుపు వేసేసుకుంటే అలా మగ్గిద్దామంట. సాల్ట్ నుండి పసుపు వేసుకొని కొంచెంసేపు అయితే మగ్గనిస్తాను ఫ్రెండ్స్. బాగుండి కొంచెంసేపు అయితే మగ్గనిస్తే ఇదైతే ఫ్రై చేసుకొని ఉంచుకున్న తర్వాత వేస్తాను లాస్ట్లో కొంచెం దగ్గరలో. ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి ఒకటి. మా పాప అయితే పడుకుంది. అన్నీ అలా అంత క్లీన్ చేసినప్పటికీ పిల్లలతో అసలు అవ్వట్లేదు అనేసరికి సరే మా ఛానల్ నచ్చినట్టయితే చూస్తూ ఉన్నాను. కారం 2 స్పూన్స్ 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేనైతే. నేను కూడా సరిపడినంత అయితే వేసుకోండి. సాల్ట్ అయితే సరిపోయింది నేను ఫస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకుంటాను. ఇవి కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి. కాబట్టి ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తాను నేను. చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసరికి మీరు చూస్తున్నాను. 2 మినిట్స్ ఉండేవాళ్ళు నేను కంగారు వచ్చేసేవాడు. ఇంకైతే అలా పొయ్యొద్దు. కారం వేసిన తర్వాత ఒక్కసారి కలపండి.